ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మహాదేవాదిదేవుడైన మహాశివుడు అఘోర రూప అవతారాన్ని ధరించి నిర్భాగ్యులను రక్షించే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా కోటానుకోట్ల భక్తులతో నిత్య పూజలందుకోవడానికి త్రిమూర్తి భవించి త్రయోదశ లింగంగా అవతరించబోతున్నారు. శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంగా రాబోయే రోజుల్లో చరిత్రాంశనీయమైన అత్యంత శక్తివంతమైన సత్యదేవుడిగా కీర్తించబడుతున్నాడు. మన కీర్తిని ఉన్నత శిఖరాలకు చేర్చే మహోన్నతమైన సేవకు స్వయంగా స్వామివారే నిలువుటద్దంగా నిలవబోతున్నారు. ఆలయ ప్రాంగణాన్ని ఒకసారి దర్శించిన జన్మ ధన్యమే అవుతుంది. 1000 జన్మల పుణ్యం కూడా సిద్ధిస్తుంది. నలుదిక్కుల 3 అంతస్తులు కలిగిన 4 రాజగోపురాలు, 5 అంతస్తులు కలిగిన సింహద్వారము నుంచి ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా దర్శించుకునే ధ్వజస్తంభం, ఆ స్తంభానికి ముందే శివయ్యకు ఇష్టమైన మొదటి భక్తుడు మహానంది మనకు దర్శనమిస్తూనే ఉంటారు. స్వామివారి కుడి ప్రక్కన జయసిద్ధినాయక, ఎడమ వైపున శ్రీ మాణిక్యాంబదేవి ఉపాలయాలు, స్వామివారికి ఇరువైపులా 12 జ్యోతిర్లింగాల ప్రతిమలు కూడా కనులకు కనువిందుగా చేసే విధంగా దర్శనమిస్తుంటాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో ఆలయ ప్రాంగణమంతా నిత్యం జలధారలతో 12 జ్యోతిర్లింగాల ప్రతిమలకు అభిషేకం జరుగుతూ ఉంటుంది. శివశక్తి మంత్రంగా ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః అంటూ శివశక్తి మంత్రం మన మనస్సుకు తాకేలా ధ్వనిస్తూ ఉంటుంది. అన్ని జ్యోతిర్లింగాలలో జరిపించే పూజా విధానం కన్నా మిన్నుగా కేవలం మీ ఇంటి వద్ద నుండే మీరు ప్రేమతో తెచ్చే చెంబెడు నీళ్లతో మాత్రమే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పూజ మహావైభవోపేతంగా జరిపిస్తారు. ఈ పుణ్యక్షేత్రంలో మీ ఇంటి వద్ద నుండి తెచ్చిన చెంబుడు నీళ్లను మాత్రమే స్వామివారు ఇష్టపడతారు. అగరబత్తులు, కొబ్బరికాయలు, పళ్ళు, ఫలహారాలు, పంచామృతాలతో ఒక్క నీటిని తప్ప మిగిలిన దేనినీ స్వామివారు కోరరు. పూలు, పూజా సామాగ్రులు కూడా స్వామివారికి సమర్పించరాదు. జన్మతా సిద్ధించే పాపదోషాలను, నేరారోపణలను, జన్మజాతక చక్రదోషాలను, గ్రహపీడా శక్తులను, క్షుద్రపూజల విముక్తులను, దుష్టశక్తుల నాశనాలను తొలగించుకునే విధంగా మీరు అందించే చెంబుడు నీళ్లతో శివయ్య తడిసి ముద్దై, మీ నీటి భక్తికి ముగ్ధుడై మీ సర్వదోషాలను తొలగించే గంగాజలాన్ని, అదే చెంబుడు పవిత్ర గంగాజలాన్ని మీకు బహూకరిస్తాడు. అవి ఎంతో పవిత్రమైనవి గనుక స్వామివారు అందించిన ఆ గంగాజలాన్ని మన ఇంటి చుట్టూ చల్లుకుంటే ఏ కీడు మనల్ని తాకదు. ఇంటి లోపల కూడా చల్లుకున్నట్లయితే ఏ చెడు మన ఇంటి దరిదాపులకు కూడా దాపరించదు. మన పాపాలను కడిగే గంగమ్మ శివయ్య సరస్సున కొలువై 12 జ్యోతిర్లింగాల ప్రతిమలపై నిత్యం జలాభిషేకం చేస్తుంది. ఆ గంగమ్మ మనం తెచ్చిన చెంబుడు నీళ్లను మాత్రమే గ్రహించి స్వామి అవతార స్వరూపాలపై ప్రోక్షిస్తోంది. మరో విషయం, స్వామివారికి మీరు ఏదైనా సమర్పించుకోవాలని ఆశించినట్లయితే మీరు సమర్పించుకున్నది ఏదైనా సరే ధన రూపంలో స్వామివారి హుండీలో వేయవచ్చు. మీరు సమర్పించేది కొబ్బరికాయ కొన్నంత ఖరీదైనా పర్లేదు. మీరు కానుకలుగా అందించే ప్రతిదీ అనాథుల రక్షణార్థమై ఉపయోగించబడుతుంది. ఇది స్వామివారి త్రయోదశలింగ ప్రత్యేకత. స్వామివారిని దర్శించుకునేవారు చెంబుడు నీళ్లను మాత్రమే మీ ఇంటి నుండి తప్పక తెస్తారని మనవి చేస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.